నా మాటలైతే వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి త్రిత్వంలోని 3వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము త్రిత్వంలోని 3వ ఆదివారంలోనికి మనం వెళుతూ గత ఆదివారపు దినం 3 వాక్యాలని ధ్యానం చేశాం. ఆనాటి ముఖ్య అంశం అందరికీ ఆహ్వానమే. జ్ఞానము లేని వారిని ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడు. సుంకరులను పాపులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. యూదులైన వారిని గ్రీకు దేశస్థులైన వారికి పిలుస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాల గురించి మనము గత ఆదివారపు దినంలో మనము ధ్యానం చేశాం. త్రిత్వంలోని 3వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ దినము అంశం అంటే స్తుతించవే మనసా. ఈనాటి మన అంశంలో దేవుణ్ణి స్తుతించే మనస్సు. స్తుతించవే మనసా. దేవుడు మానవుని సృజించినది మానవుడు దేవుణ్ణి స్తుతించాలని, మహిమపరచాలని, ఘనపరచాలని, కీర్తించాలని ఆయన ఉద్దేశం. కానీ సజీవులు దేవుణ్ణి స్తుతించగలుగుతారే తప్ప మృతులు దేవుణ్ణి స్తుతించలేరు. కనుక సజీవులుగా ఉన్నటి మనము దేవుణ్ణి స్తుతించట విషయంలో మనం చాలా వెనకబడిపోయాం. ఎందుకు వెనకబడిపోయామంటే మనము స్తుతించే వారు కన్నా ప్రార్థించేవారు ఎక్కువగా ఉన్నారు. స్తుతించటం వేరు, ప్రార్థించటము వేరు. మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని కలిగిస్తాడని ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం, స్తుతించము. ఎందుకంటే స్తుతించడం వల్ల లాభం మనకు లేదు. ప్రార్థన చేయటం ద్వారా లాభం ఉంది. ఎందుకంటే మనం అడిగినవి ఆయన మనకి తిరిగి ఇస్తాడు. కానీ స్తుతిస్తే ఆ స్తుతులు ఎవరి దగ్గర ఉంటాయి? వెనక్కి రావు మనకి కదా. ఆ స్తుతులు దేవుని దగ్గరే ఉంటాయి, తిరిగి వెనక్కి రావు. ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు వెనక్కి వస్తుంది. అందుకే మనము స్తుతించటము కన్నా ప్రార్థించటమే ఎక్కువగా అలవాటు చేసుకున్నాం. కానీ దేవునికి ఇష్టమైందంటే స్తుతించటం. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఇవి ఆయన మన నుంచి కోరుకునేటువంటి అన్నీ కూడా. కానీ మనము వాటిని ఆయనకి ఇష్టముగా చేయలేక ఆయన దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకుంటున్నామే తప్ప మన నుంచి ఆయన పొందుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఈ దినం అంశం ఏంటంటే స్తుతించవే మనస. మనము స్తుతి నోటి ద్వారా స్తుతించినప్పుడు మనస్సు దేవునితో ఉల్లాసంతో ఉత్సాహంతో స్తుతించేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఈనాటి ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళుతుండగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున మీలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతిస్తున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈనాటి మొదటి పాత నిబంధన పాఠ్యభాగం ప్రాముఖ్యత అంటే ఆదరించుటకు
దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు కనుక మనము దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, ఎందుకు ఇశ్రాయేలీలు ఈ ప్రవచనం క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా అనేటువంటి ఒక పెద్ద ప్రవక్త ఈ ప్రవచనాన్ని ఆయన రాస్తూ, ఈ ప్రవచనములో ఇశ్రాయేలు యొక్క జీవిత విధానము ఏ రీతిగా ఉన్నది, ఇశ్రాయేలు ఏ రీతిగా వారు నలిగిపోయి ఆదరణ లేక ఆదరించేవారు లేక నలిగిపోతున్న సందర్భాలలో ఈ యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ ప్రవచనంలో ఆదరించినందున దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆపద కాలమందు సహాయం చేసిన వారిని మనం మర్చిపోతామా? మర్చిపోలేం. కాబట్టి ఇక్కడ ఏమన్నంటే, కష్ట సమయాలలో, బాధలలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కృంగిన వేళలో మన దీన స్థితి నుంచి, పరిస్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు కాబట్టి ఆయన మనల్ని ఆదరించి ఉన్నాడు కాబట్టి మనము ఆయన్ని స్తుతించాలి. ఆయన మనల్ని ఆదరించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, హీనమైన స్థితిలో పడిపోయినప్పుడు ఆయన మనల్ని ఆదరించాడు కనుక ఆదరించిన వ్యక్తిని మనం ఏం చేయాలంట? స్తుతించాలి. ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. ఆయన నామానికి కీర్తిని కలిగించాలి. ఆయన నామానికి మన ద్వారా మహిమ కలిగి ఉండాలి. దేవదూతలు దేవుణ్ణి మహింపరిచాయి, మనుషులు దేవుని నామాన్ని మహింపరచలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, దేవుడు సృజించినటువంటి ప్రతి మానవుడు కూడా ఒక ఉద్దేశం కలిగే దేవుడు వారిని నిర్మాణం చేశాడు. ఎందుకు మానవుని ద్వారా దేవునికి ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లాభం లేదు. కానీ ఆయన ఆశ ఏంటంటే, వారు నాతో సహవాసము కలిగి ఉంటారు, నా నామాన్ని వారు ఘనపరుస్తారు, నా నామాన్ని వారిని మహింపరుస్తారు అనేటువంటి ఉద్దేశం కలిగే మనుషులను దేవుడు సృజించాడే తప్ప మనుషులతో ఆయనకి అవసరం లేదు. కానీ మనుషుల మీద ఆయనకి ప్రేమ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దేవుడు శరీరాన్ని ధరించుకోలేనటువంటి సమయమందు ఆత్మదేవుడై ఉన్నాడు. అనగా స్వరము తప్ప స్వరూపము కనిపించని దేవుడు కనుక ఆయన స్వరూపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ స్వరూపాన్ని మనలో ఆయన చూసుకోవడానికి ఆశపడ్డాడు. ఆ స్వరూపాన్ని మనమే పాడు చేసుకున్న దేవునికి దూరస్తులుగా మిగిలిపోయాం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరిగినటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులతో కృంగిపోతున్న వేళలో వాళ్ళ స్థితి ఎలా ఉందంటే హీనమైనటువంటి పరిస్థితులు. ఎవరు కూడా మనుషులు ఆదరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనుషులు మనల్ని మర్చిపోతారు, కానీ దేవుడు మనల్ని మర్చిపోవడం మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు మనతో ఎంత మంచిగా ఉన్నా మనల్ని ఏదొక దినాన మనల్ని ఏం చేస్తారంట, ఏదొకటి ఒక తప్పును వెతకాలని చూస్తూ ఉంటారు కదండి. 10 మంచి పనులు చేసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళమే మనం. ఒక చిన్న పొరపాటు చేస్తే ఈ 10 మంచి పనులు పక్కన పెట్టేసి ఈ చిన్న పొరపాటుని హైలైట్ చేస్తారు కదండి. 10 మంచి పనులు పక్కకి వెళ్ళిపోతాయి, ఒక చిన్న చెడ్డ పని మాత్రము దాన్ని 100 కన్నా 200 కన్నా ఎక్కువ రెట్లు చేసి ప్రసరపరుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మనుషుల జీవితాలు. కానీ ప్రభు అలాంటి వాడు కాడు కదండి. ప్రభు అలాంటి వాడు కాడు. అందుకే ఇశ్రాయేలుతో అన్నాడు, మీ పాపాలని నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను. మనం పదే జ్ఞాపకం చేసుకుంటాం, ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని మనము జ్ఞాపకం చేసుకుంటామే తప్ప ప్రభు మన దీనస్థితిని గురించి కూడా ఆయన ఆలోచన చేసి ఆ పాపాలని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకము చేసుకోడు. కనుక ఆయన మనము స్తుతించాలి. ఇశ్రాయేలీ జీవితాలలో జరిగినటువంటి సంగతి అదే. ఆయన అంటున్న మాట ఏంటంటే 2వ వచనం అంటున్నాడు,
ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము అంటున్నాడు. కానీ ఆయన నా బలము అంటున్నాడు. ఎందుకు ఈ ఇశ్రాయేలు బలం అంటున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క జీవితం పూర్తిగా పడిపోయిన పరిస్థితికి వచ్చేసింది. ఆదరించేవారు లేరు, హక్కును చేర్చుకున్న వారు లేరు. వారికి ఎవరు కావాలి తోడంటే, మనుషులుగా ఎవరు కూడా వారికి సహాయము చేయలేకపోతున్నారు. కానీ దేవుడే వారిని ఆదరించి ఉన్నాడు కనుక, వారిని ఆదరించిన దేవునికి వారు ఏమనుకోనంటే, ఆదరించిన దేవుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి కదండి. ఆదరించినటువంటి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎవరైనా మనకి సహాయపడినప్పుడు మనం ఏం చేస్తాం? ఉత్తి థ్యాంక్స్ అని చెప్పి చేతులు దులుపుకోకూడదు. సమయం వచ్చినప్పుడు మనం కూడా వారికి సహాయం చెయ్యాలి. అది మానవ ధర్మం. కానీ ఇక్కడ ప్రభువుకి వాళ్ళు ఏమి చేస్తున్నారంటే, అయ్యా నీవు మమ్మల్ని రక్షించున్నావు కనుక నీకు వందనాలని సరిపెట్టలేదు. వారి స్వరాలు ఎత్తి దేవుణ్ణి వాళ్ళు స్తుతించుకుంటూ వచ్చేసారు. అందుకే వారు జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే, ఆదరించేవారు లేని సమయంలో కూడా మీరు మమ్మల్ని ఆదరించి ఉన్నారు కనుక మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము కదండి. స్తుతులు చెల్లిస్తున్నామని వారు స్వరాలను ఎత్తి వారు స్తుతించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 20వ వాక్యం చదువుకుందాం. 69, 20వ వాక్యం. చాలు. ఏమన్నట? కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. నిందించారు నన్ను కదండి, నన్ను నిందించారు, నా హృదయము బద్దలైపోయింది. సూటిపాటి మాటలు మాట్లాడుతుంటే వారు కదండి, చేసినది ఒకటైనా వారు సూటిపాటి మాటలతోనే మనం చనిపోతూ ఉంటాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ కరుణించేవారు లేరు, ఓదార్చేవారు కూడా ఎవరు లేకపోయాను. నా హృదయము నిందతో నిండి వేదన చెందుతున్నది. కానీ ఈ సమయమందు నన్ను మరి ఆదుకున్నవాడు ఎవరైనా ఆయనే ప్రభు. కరుణించేవాడు ఆయనే, ఓదార్చేవాడు కూడా ఆయనే. ఆపద కాలమందు నేను ఉన్నాను, ఆయన నా మొర ఆలకించి నన్ను ఆయన ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్తాను. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా అన్నాడు, బాధ పెట్టేవారు కానీ ఆదరించేవాడును ఎవడూ లేకపోయాను అంటున్నాడు. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. చాలు. చూడండి, మనుషులను బాధ పెట్టేవాడు ఎవడంట? బలవంతుడై ఉంటాడు కదండి. బలహీనుడి దగ్గరకు వచ్చి ఎవడు బాధ పెడతాడంటే బలవంతుడే బాధ పెడతాడు. బలవంతుడు బాధ పెట్టినప్పుడు వారిని ఆదరించేవారు లేక వారి హృదయం అంట కన్నీరుతో ఉండినప్పుడు ప్రభువే వారికి ఆదరణ కలిగించాడు. నేను నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోతున్నాను, నిన్ను ఓదార్చడానికి ఎవరైనా వస్తారా అంటే ఎవరు రారు కదండి. నా నోటి మాటలు నీ మనసును గాయపరుచున్నాయి. ఆ గాయము కట్టడానికి ఏ మనుషుడు రాడు. కానీ నువ్వు బాధపడుతుంటావు. ఇదిగో పలానా వ్యక్తి నన్ను ఇలాగూ నా మనస్సును గాయపరిచి వెళ్ళిపోయాడని వేదన బాధతో ఉన్నప్పుడు ప్రభు నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాడు కదండి. నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించి నీతో కూర్చుని ఆ వ్యక్తి మాట్లాడతాడు. అమ్మ, భయపడవద్దు, బాధపడవద్దు, మేము ప్రభువే నీకు తోడుగా ఉన్నాడు. ఆదరణ. ఒక వ్యక్తి వచ్చి ఒక మనిషికి ఆదరణ మాటలు చెప్పటం. బలవంతుడు వచ్చి బలహీనుని బాధ పెట్టి వెళ్ళిపోతే ఆ బలహీనుని ఎవరు మరి బలపరుస్తారంటే మనుషులే. దేవుని రూపంలో వచ్చిన మనుషులే వారికి సహాయకులుగాను, బాధను తీర్చేవారుగాను, బాధ నివారణ చేసేవారుగా
ఉంటారని చెప్తున్నాను. అందుకే ఇశ్రాయేలీయులు అంటున్న మాట ఏంటంటే, మేము బాధల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము. ఆ వేదన తీర్చిన దేవునికి మేమేం చేస్తున్నామంట? స్తుతులు చెల్లిస్తున్నాము, స్తుతిస్తున్నాం. దేవుని స్తుతించట మంచిది. ఎందుకంటే ఆయన నా విచారాన్ని కొట్టివేశాడు. నాకెవరు తోడు లేరనుకున్నాను, ఎవరు నన్ను అందరూ కూడా బాధ పెట్టేవాళ్ళు అనుకున్నాను. కానీ నాకేం చేశాడంట? నాకు మంచి ఆదరణ దేవుడు కలిగించాడు. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వాక్యం. ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మా 19వ వచనం. నా అంతరంగమందు విచారము ఎచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మదిని కలుగు చేసి ఉన్నది. కదండి, నా మనస్సు ఎలా ఉన్నది అని ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు, నా అంతరంగమందు విచారము ఎచ్చుగా ఉన్నది, నా హృదయంలో చాలా బాధగా ఉన్నది. నాకు ఆదరణ కావాలి, నన్ను ఓదార్చేవారు కావాలి. కదండి, మనుషులు ఏడుస్తుంటే ఇంకా మనం ఏడిపిస్తామే తప్ప వారిని ఆదరించాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కదండి, ప్రభు ఏం చెప్తున్నానంటే 19 వచ్చి, నా అంతరంగం అనగా నా హృదయము విచారము బలముగా ఉన్నది, హెచ్చుగా ఉన్నది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తున్నది. నా ప్రాణానికి నెమ్మదిని కలుగుతుంది. నీ ఒక్క ఆదరణ, నీ ఒక్క మాట నాకు ఎంత బలాన్ని ఇచ్చిందో. చాలామంది మనం అనుకుంటాం, నిజంగా అమ్మ నీవు ఆ రోజు ఆ మాట మాట్లాడకపోతే నేను ఈ లోకంలో, ఈ భూమి మీద ఉండేదాన్ని కాదేమో. నీ మాట నన్ను బ్రతికించినది, ఈ ఒక్క మాట నన్ను ఆదరించింది అని మనము ఏ రీతిగా మనుషులు అనుకుంటామో, ఇశ్రాయేలు కూడా ప్రభువును బట్టి ఆ మాట వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే, నా అంతరంగములో విచారము ఎచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నది అని చెప్తున్నాను. నా ప్రాణానికి నెమ్మదిని కలుగు చేస్తున్నది అని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అందుకే ఆదరించేవారు కావాలి, హక్కును చేర్చుకునేవారు కావాలి. ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి కదండి. వచ్చిపోయేవారు, బిడ్డలు కూడా అంతే, వచ్చిపోయేవారే. కానీ శాశ్వతంగా ఉండేది దేవుడు ఒక్కటే కదండి. దేవుడు ఒక్కడే, మనల్ని ఆదరించేవాడు ఒక్కడే కదండి. 10 మంది బిడ్డల కన్నా తల్లిదండ్రులు సుఖంగా ఉంటున్నారా అండి? ఆదరిస్తున్నారా? ముసలితనం వచ్చింది కానీ ఎవరైనా హక్కును చేర్చుకుంటున్నారా? 10 మంది బిడ్డలన్నా ఒక తల్లి పోషించగలదు, కానీ ఒక తల్లిని 10 మంది బిడ్డలు పోషించలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే, మనుషుల్లో ప్రేమ సల్లారిపోయి స్వార్థం అనేది పుట్టుకొచ్చేసింది. ఆ స్వార్థము అందలమెక్కింది కదండి. ఆ స్వార్థము అందలమెక్కినప్పుడు మనుషుల్లో ప్రేమ సన్నగిల్లిపోయి, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, విచక్షణ, జ్ఞానము లేక రక్త సంబంధం అనేది కూడా లేకుండా విడిచి వెళ్ళిపోయేటువంటి దినాలు వచ్చేసాయి. ఆ దినాల్లో రాకుండా ఉండడానికి ప్రభు అంటున్నాడు, రాకడి దినాల్లో మీలో ప్రేమ సల్లారిపోతుంది కదండి. మీ కుటుంబంలోని వైరము కలుగుతున్నది. అత్తకి కోడలకి పడదు కదండి, కొడుక్కి తండ్రికి పడదు. రక్త సంబంధులై ఉన్నారు కానీ, సరే కోడలంటే బయట నుంచి తీసేయి కదండి, అత్తకి కోడల కంటే తీసేయి. తల్లికి కుమార్తెకి కూడా పడతల్లా కదండి. తల్లికి కుమార్తెకి కూడా ఎంత పెట్టినా, ఏందమ్మా నువ్వు పెట్టింది నాకు కదండి. 10 లక్షలు కట్నం ఇచ్చి పంపినా కానీ ఇంకేం పెట్టాను నాకు, ఏం పెట్టాలి నీకు ఇంక కదా. ఇలా పరిస్థితులు ఒకరిపై ఒకరు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, తల్లిదండ్రులు మరి ముదుసలి కాలంలో ఉన్నారు, వారిని ఓదార్చాలి, వారికి సహాయపడాలి, మన వంతు వారికి కనిపించినందుకు ఒక కనీసం వారి రుణమన్నా తీర్చుకోవాలని ఆలోచన జ్ఞానము లేనటువంటి వారుగా మనం ఉన్నాము. కానీ ఇశ్రాయేలు అలా లేరు. ఇశ్రాయేలీలు ఆదరించిన దేవుణ్ణి స్తుతించటము వారు నేర్చుకున్నారని చెప్పి, రెండవదిగా మనం చూసినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం
రెండవ విషయము పత్రిక పాఠ్య భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. స్వస్థతనిచ్చినందుకు అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇశ్రాయేలు అయితే ఆదరించినందుకు దేవుని వాళ్ళు స్తుతించారు. ఇప్పుడు స్వస్థతనిచ్చినందుకు దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నారు. ఎవరు ఈయన అంటే శృంగారం అని దేవాలయం దగ్గర ఉన్న ఒక భిక్షగాడు. ఈయన భిక్షం అడుక్కోవడమే తన జీవిత లక్షణం. ఆయన అక్కడికి తీసుకురావాలంటే ఒక నలుగురు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. శృంగారం అనే దేవాలయం అంటే ఎంత గొప్పదంటే అంత గొప్పది. యూదులకి ఆ కాలం ఏంటంటే మధ్యాహ్నము 3 గంటలకి ఆరాధన జరుగుతుంది. అక్కడ 3 గంటల ఆరాధన, మధ్యాహ్నం 3 గంటలకి ఆరాధన. కానీ ఆ ఆరాధనకి అనేక మంది గొప్ప గొప్ప వారు వస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తిని ఒక నలుగురు మనుషులు తీసుకొచ్చి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. మరలా సాయంకాలం వచ్చి మరలా ఉన్నటువంటి డబ్బులు తీసుకుని అతను తీసుకెళ్తారు. అది చాలా కాలం నుంచి జరుగుతుంది. కానీ ఆ దినం కూడా అలాగే ఆయన కూర్చున్నాడు. ఆయన మనసులో ఏముందంటే ఎవరైనా కాస్త కలిగిన వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వేషధారణ భాష చూసి ఆశపడుతుంటారు. మనం కూడా అంతే కదండి. ఏదో ప్రాంతానికి ఇప్పుడు దాదాపు మనం ఎక్కడికి వెళ్తామంటే ఎక్కువగా గుణదలు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నాగపట్నం వెళ్తున్నాం. నాగపట్నం వెళ్ళేటప్పుడు చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనము చిల్లర కానుకలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాగనే వీళ్ళు ఏమిటానంటే ఏదైనా కాస్త వారి వేషధారణ మంచిగా ఉన్నవాళ్ళు, భాష మంచిగా ఉన్నవాళ్ళు, మంచి గొప్ప మంచి వస్త్రాలు ధరించుకున్న వారి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, వాడు వేస్తారని ఆశపడి ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఈయన కూడా ఉన్నాడు. ఈయన ఏమనుకుంటున్నాడంటే తన జీవితాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా నేను లేచి నడవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేనే లేదు. ఎందుకంటే నేను ఎవరినైనా మరి సహాయం అడిగితే, ఎవరైనా ధర్మం అడిగితే ఆ ధర్మం తీసుకుని దానితో తృప్తి పడదామలే అని ఆశపడ్డాడే తప్ప తన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది, నేను లేచి నడవగలుగుతాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు అనేటువంటి ఉద్దేశము ఆయనకి ఎప్పుడు కూడా లేనే లేదు. ఇంతకాలము ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చుంటున్నాడు తప్ప తన మనసులో అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈ దినాన 2 వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చారు. వారిని చూసి వారు ఇంకా తేరుగా చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష ఎలా ఉన్నదంటే ఈ గొప్ప ధనవంతులు, వీరి దగ్గర ఏదో ఒకటి దొరికిద్ది, కనీసం చిన్న బంగారం అన్న, 1 తులం బంగారం అన్న వేయకపోతారా అని ఆలోచన మనస్సు కలిగి ఆయన వారంకే తేరు చూస్తూ ఏదైనా సహాయం చేస్తారని ఆశతో ఎదురు చూస్తుంటే అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు ఆశించినట్లుగా, చూడండి తన మనస్సును ఎరిగినవాడు పేతురు. ఏమంటున్నాడంటే దేని గురించి ఈయన ఆలోచన చేశాడంటే మన వేషధారణ చూశాడు, మన భాష చూశాడు, మనం బాగా ధనికులం అనుకున్నాడు కనుక ఏదైనా దొరికిద్దామని ఆశపడుతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడానికి ప్రభు పేతుర్ని అక్కడికి పంపించాడు. కాబట్టి పేతురు వచ్చి ఏమంటున్నాడంటే నీవు ఆశించినట్లుగా నా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు, నిరాశ వచ్చేసింది. ఏదో వేస్తారని ఆశపడ్డామే కదా. చివరికినా మనం కూడా ఎవరిని అడిగినప్పుడు అంటాం కదా, ఎట్లంటే మా దగ్గర ఏమీ లేదు, ఉంటాయి లోపల కానీ ఏమీ లేదు కదండి. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇట్లా అంటున్నాడు, ఏమీ లేవంటున్నాడంటే నిరాశ వచ్చింది. కానీ వెంటనే ఆయన అంటున్నాడు మాకొకే ఒక ఉంది, మాకు కలిగింది నీకు ఇస్తాం. అప్పటి వరకు నువ్వు ఆశించినట్లుగా వెండి కానీ బంగారం కానీ మా దగ్గర లేదు అన్నట్టు వ్యక్తులు, కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తాం. అప్పుడు ఈయనలో మంచి ఆశ కలిగింది. ఇప్పుడే కదా లేదన్నాడు, మరలా అన్నాడు ఇస్తానంటున్నాడు కదండి. తన మనసులో ఇలాంటి ఆలోచన ఆశ కలిగినప్పుడు మాకున్నది మీకు ఇస్తాం అన్నప్పుడు నువ్వు లేచి కదండి ఆయన చెయ్యి పట్టుకుని నువ్వు లేచి నజరేయుడు యేసు నామములో లేచి నడువు కదండి. ఎప్పుడైతే పేతురు ఆయన చెయ్యి పట్టుకున్నాడో వెంటనే ఆయన యొక్క కాళ్ళకి బలము శక్తి వచ్చింది. శక్తి వచ్చిన వ్యక్తి పేతురు దగ్గర లేడు కదండి.
పేతురు దగ్గర లేడు. నలుగురు మనుషులు వచ్చి కూర్చోబెట్టినటువంటి ఆ వ్యక్తి వెంటనే లేచాడు. లేచినప్పుడు ఆయన లేచిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడండి? పేతురు దగ్గర ఉన్నాడా? పేతురు దగ్గర లేడు. ఆయన పరిగెత్తుకుంటూ దేవాలయం లోపలికి వచ్చేసాడు కదా. గుమ్మం దగ్గర ఉండవలసినటువంటి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడంట? దేవాలయం దగ్గరకు వచ్చేసి దేవుణ్ణి స్తుతించటము ప్రారంభం చేశాడు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభం చేశాడు. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే, మనం రోజు చూస్తున్నామే ఆ మెట్టుల దగ్గర అడుక్కునేవాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడు, ఎలాగో ఈయన నడవగలిగాడు, ఎలాగో ఈయన దేవుని నామాన్ని స్తుతించగలిగారు కదండి. ఎవరు ఈ కార్యం చేశారు కదండి? ఎవరు ఈ కార్యం చేశారు? మనమైతే ఏం చేస్తాం? పేతురు దగ్గరే ఉంటాం. అయ్యా, నేను లేవలేనప్పుడు నన్ను మరి నువ్వు లేపావయ్యా అని పేతురు దగ్గరే ఉంటాం. కానీ ఆయన పేతురు దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని నామాన్ని స్తుతించడానికి ఆలయం లోపలికి వచ్చేసాడు. ఆలయం లోపలికి వచ్చి ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యము నేనే కాదు, కానీ ఈ శృంగారం అనే దేవాలయంలో ఉన్న వారందరూ కూడా చూడగలిగారు కదండి. మనం ఏమంటామంటే, అదిగో ఆయన దగ్గర స్వస్థలు ఉన్నాయి, స్వస్థ వరం ఉన్నది, పేరు పెట్టి పిలుస్తాడు, రమ్మంటున్నాడు, పదండి సభలకి అని వెళతామే తప్ప ప్రభు చెప్తున్న మాట, పేతురు చెబుతున్న మాట అదే కదా. మా దగ్గర శక్తి లేదు, మేము కూడా మనుషులమే కదండి, శక్తిమంతుడు ఆయనే. ఇంత కార్యము చేసిన పేతురు నేను చేశానయ్యా అంటలేదు. ఆయన నా దగ్గర ఏముందయ్యా, నేను మరి బలహీనుడైన మానవుడినే, నా దగ్గర ఏమీ లేదు, నాకన్నా శక్తిమంతుడు ఆయన ఉన్నాడు కదండి. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు, కీర్తి కలుగునగాక అని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వస్థతనిచ్చినందుకు శృంగారం అనే దేవాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడంట? దేవుని నామాన్ని స్తుతించడం అనేది ప్రారంభం చేశాడు. 12వ వచనాన్ని చదువుకుందాం. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు ఎన్న విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తినైనను భక్తి చేతనైనను నడువ వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అంటున్నాడు కదా. మా శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీరికి కాళ్ళకు బలం ఇచ్చామని మీరు ఎందుకు మా వైపు చూస్తున్నారు? మేము కాదయ్యా ఇచ్చింది, ప్రభువే వారికి బలాన్ని ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామమే వారికి బలాన్ని ఇచ్చింది, యేసు నామమే వారికి శక్తినిచ్చింది, యేసు నామమే వారికి స్వస్థతను కలిగించింది తప్ప ఎవరి నామములో స్వస్థత రానే రాదు. ఏ పాదిరి గారి దగ్గర స్వస్థత ఉండదు. యేసుక్రీస్తు అనేటువంటి నామంలోని స్వస్థత ఉంటుంది. ఆయన్ని మీరు నమ్మాలి కదండి. ఏ సేవకుని నమ్మద్దు, కానీ దేవుణ్ణి నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. వాక్యానుసారంగా మీరు జీవించగలిగితే తప్పనిసరిగా వాక్యము బలమైనది, వాక్యము ప్రాణమైనది, వాక్యము శక్తి కలిగినది, వాక్యము స్వస్థ పరుస్తున్నది. ఈ వ్యక్తి పేతురు యోహాను దగ్గర నిలబడలేదు, కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కదండి. బలిపీఠం దగ్గరకు వచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప వారు లేచి నిలబడ్డారు. అరే రే రే, ఈడు ప్రతిరోజు అక్కడ ఉన్నాడు, ప్రతి ఆదివారము అక్కడ అడుక్కుంటాడు. అలాంటి వ్యక్తి ఎలాగో నడవగలిగాడు? ఇశ్రాయేలుకి ప్రాముఖ్యమైన ఆరాధన, ముఖ్య ఆరాధన 3 గంటల సమయం. ఆ ఆరాధనలో ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇతనికి ఎలాగూ స్వస్థత కలిగింది, ఇతనికి ఈ స్వస్థత కలగడానికి కారకులు ఎవరంటే పేతురు మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదువుకున్నాం కదా. పేతురు అన్నాడు, దీన్ని చూసి ప్రజలతో ఇట్లని, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీరికి బలము ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అయ్యా, మాకు అంత శక్తి లేదయ్యా అంటున్నారు. మా భక్తి లేదు, అంత శక్తి మాకు లేదు, కానీ ఒకే ఒక నామం కదండి, యేసుక్రీస్తు నామము. ఆ నామములో బలమున్నది, ఆ నామములో శక్తి ఉన్నది, ఆ నామములో స్వస్థత ఉన్నది అని చెప్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. అందుకే ఆ వ్యక్తి స్వస్థత పడ్డాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. లూకా సువార్త
17వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల మధ్యలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. చదవండి ఒకసారి. అమ్మా, లూకా సువార్త 17వ అధ్యాయము 12. చాలు. 10 మంది కుష్ఠరోగుల యొక్క స్థితి మనకు తెలుసు. ఆ ప్రాంతానికి ప్రభు వస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏమంటారంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అయా, కుష్ఠి రోగంతో బాధపడుతున్నాడు. వాళ్ళని చూసి వారి మీద కనికరపడి జాలిపడి ఆయన వారితో అంటున్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనబరుచుకొనండి. ఈ యాజకులు వ్యాధి నిర్ధారణ చేసేవారు ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఏమంటారంటే మీరు వెళ్ళి మీ యాజకులకి కనబరుచుకొనండి. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు వెనక్కి తిరిగి వెళుతున్నారు. వెళుతూ ఉండగానే శుద్ధి అయిపోయారు. వారి రోగము నయమైపోయింది. ఒక వ్యక్తి మాత్రం తిరిగి వెనక్కి వచ్చేసాడు కదా. ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు, ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు కదండి. ఈ 90 వెళ్ళిపోతున్నారు, యాజకుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక వ్యక్తి మాత్రం వెనక్కి రిటర్న్ వచ్చేసాడు. రిటర్న్ వచ్చేసి ఆయన్ని స్తుతించడం అనేది ప్రారంభం చేశాడు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆ 90 ఎక్కడ కదా. స్వస్థపడ్డారు, వెళ్ళిపోయారు తప్ప కృతజ్ఞత కలిగి లేరు కదండి. 99 మంది 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు ఎందుకు ప్రభు ప్రయాసపడ్డాడంటే ఆ గొర్రె కూడా తప్పిపోకూడదు, దేవుని యొక్క ఉద్దేశం. మనమైతే పోతే పోయిందిలో 99 ఉండాలనుకుంటాం, కానీ ఆ ఒక్క గొర్రె కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు కదండి. ఒక ఆత్మను రక్షించుకోవడానికి ఎన్ని విధాల ఆయన ప్రయాసపడుతున్నాడో అన్ని విధాల కాపర్లు కూడా ప్రయాసపడాలి కదండి. కాపరి ఒక ఆత్మనైనా వచ్చినందుకు ఒక ఆత్మనైనా దేవుని సదికి చేర్చబడలేకపోతే ఆ కాపరి వ్యర్థమే, ఆయన భాష వ్యర్థమే, ఆయన సేవ వ్యర్థమే, ఆయన జీవితము వ్యర్థమే. అందుకే ప్రతి కాపరి యొక్క ఉద్దేశము భారము కలిగి ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటంటే ప్రతి భారము ఒక ఆత్మను కదిలించాలని, ఒక ఆత్మను ఆయన సంధికి నడిపించాలని సంకల్పం, దృఢమైన సంకల్పముతో పనిచేసే కాపరులకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ యందు నా మాట ఉంచుతాను అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత పడ్డటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడంట? ప్రభు దగ్గరికి వచ్చాడు. 90 వెళ్ళిపోయారు. వారిలో మనమున్నామేమో పరిశీలన చేద్దాం. ఆ 90లో మనమున్నామేమో. ఒకవేళ అలాగుంటే మనస్సు మార్చుకుందాం, ప్రభు దగ్గరికి వచ్చేద్దాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం. చాలు చూడు, ఇక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. చాలా మార్లు చాలా సందర్భాల్లో ఈ వాక్యం మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఇది ఉపమానం చెప్పాడు దేవుడు. అక్కడ 2 కుమారుల గురించి, ఒక తండ్రి గురించి, కుటుంబ వ్యవస్థను గురించి ఆయన ఉపమానాన్ని చెప్పాడు కదండి. తండ్రి ఆస్తిలో భాగము బిడ్డలకి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? మీరే చెబుతారు, మా ఆయన మాకు ఇవ్వండి కదా, చెప్పరా? మా ఆయన మాకు ఇవ్వండి అంటారు మీరు కదా. ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఆయన సంపాదించాడా? సంపాదించలా కదా. కన్న నేరానికి రక్తము పంచి ఇచ్చిన నేరానికి వారసుడుగా ఉన్నారు కాబట్టి తండ్రి కష్టంలో 2 బిడ్డలుంటే సిరిసగము ఇచ్చేయాలి. భారత రాజ్యాంగ చట్టం అది, ఇచ్చేసేయాలి కదండి. అలాగే ఇప్పుడు తండ్రి సంపాదించాడు, బాగా సంపాదించాడు. బిడ్డలకు ఇచ్చినప్పుడు చిన్న కుమారుడు డిమాండ్ చేశాడు, నా ఆస్తి నాకు ఇచ్చేసేయ్. నువ్వు సంపాదించావా? ఎప్పుడన్నా కష్టపడ్డావా?
ఎప్పుడైనా పొలానికి వెళ్ళావా కదా, మట్టిలో ఉన్నావా, మట్టిలో నాట్లు వేసావా, కోతలు కోసావా, నీకు తెలుసా? పంట ఎలా పండుతుందో నీకు తెలుసా? ఏమీ తెలియదు. కానీ నా ఆస్తులు నాకు భాగం ఇచ్చేసేయి. చెమటోడ్చి కష్టపడలేదు, కానీ నీ తండ్రి తిన్నాడో తినలేదో నీకు తెలియదు కదా. నీ తండ్రి తిన్నాడో తినదో నీకు తెలియదు. ఆయన ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు. ఆయన ఎన్ని దినాలు నీ కొరకు పస్తులుండి కదా, నీ కొరకు పస్తులుండి నీకు భోజనం పెట్టి పస్తులతో పనుకున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కడుపు కట్టుకుని పెంచి పెద్ద చేసి ఆస్తులు సంపాదిస్తే ఈ దినాన మన స్థితి ఎలా ఉన్నదంటే దీనమైన స్థితిలో ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే మంచి మనస్సు లేనటువంటి బిడ్డల్ని మనము కన్నామేమో అని తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. కానీ తల్లిదండ్రులు వేదన చెందవలసిన పని లేదు. వీరికన్నా గొప్ప కుమారుడు మనకున్నాడు కదా. ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయనే నిన్ను సంరక్షిస్తుంటాడు. కాబట్టి ఈ ఆస్తి నాకివ్వు. ఆస్తిని తీసుకెళ్ళి వేసులకి ఖర్చు పెట్టాడు, తాగాడు, తందనాలాడాడు, ఇష్టానుసారంగా తిరిగాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరువు వచ్చేసింది కదా. ఈ చిన్న కుమారుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడికి కరువు వచ్చేసింది. ఆస్తి పోయింది, అంతస్తు పోయినాయి కదండి, శరీర రూపం పోయింది, వస్త్రాలు కూడా పాతగిల్లిపోయి, స్నేహితులు వెళ్ళిపోయారు, ఎవరు తోడు లేరు. ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. బలహీనుడు విలాస జీవితంలో అనుభవించిన తన స్థితి నుంచి ఎక్కడికి వచ్చాడంట? పడిపోయే స్థితికి వచ్చేసాడు. పడిపోయినప్పుడు ఆయన అనుకుంటున్నాడు, కొంచెం పట్టెడ అన్నం పెడితే చాలే అనుకుని పందులు తినే పట్టు కోసం ఆశపడి యజమాని దగ్గరికి వెళ్ళయ్యా, మీ పందులు నేను కాస్తాను, నాకు కొంచెం భోజనము. ఇక్కడే కరువు వచ్చేసింది, ఆ పందులకే ఆహారము లేదు. కానీ నేనేం పెట్టగలుగుతాను? అవి తినేయే నువ్వు తిను కదా. పందులు తినే వాటికి కూడా ఆశపడి పందులు తినే వాటి దగ్గరికి వెళితే పందులు కూడా ఆయన వెలివేసినాయి కదా. పందులు కూడా వెలివేసినాయి. అరే మాకే ఆహారం లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరని అతను కూడా వెలివేసినాయి. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వస్తుంది కదా, నా తండ్రి ఇంట కదా అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో ఒక్క పనివాడుగానైనా నాకు భోజనం పెట్టడా కదండి. ఎంత దీనస్థితి అండి. ఎంత పశ్చాత్తాపడుతున్నా అంటే తన జీవితం అంతా ఒక్కసారి ఆలోచన చేసుకున్నాడు. నేను ఎలా బ్రతికానో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదో, ఇప్పుడు నా స్థితి ఎలా ఉన్నది అని ఆలోచన చేస్తే ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి చిన్న కుమారుని యొక్క జీవితము ఎలా ఉందంటే, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు కూలివారు ఉన్నారు, వారిలో ఒక్క కూలివానిగా నాకు ఇంత భోజనము పెడితే చాలు. ఏం పోగొట్టుకున్నాడు కదా. ఏం కొడుకు అనే స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కొడుకుగా ఉండలేను, కూలివానిగా ఉంటా కదండి. రక్త సంబంధముగా ఉన్నటి బిడ్డ దూరాన వెళ్ళిపోతే కదండి, ఎంత కష్టపెట్టినా, ఎంత భయపెట్టినా, ఎన్ని మారులు తల్లిదండ్రులు హింసించినా దూరాన ఉండి బిడ్డ పరిస్థితి బాగాపోతే తల్లి మనస్సు, తండ్రి మనస్సు గిలగిలలా కొట్టుగులాడుతూ ఉంటాయి కదా. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం. అలాంటి సంబంధంతో కలిగినటువంటి తండ్రి తన బిడ్డను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదండి. పరిగెత్తుకుంటూ కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ఆయన తన ఇంటికి చేర్చుకున్నాడు. కొడుకు ఏమనుకున్నా అంటే అయ్యా, నీ స్థానంలో, నీ పనిలో ఒక కూలివానగా ఉండనిస్తే చాలు అనుకున్నాడు. కానీ కూలివాని స్థానాన్ని దేవుడు తీసివేసి తన హృదయంలో దేవుడు స్థానాన్ని ఇచ్చేశాడు. తండ్రి స్థానం కదండి. బిడ్డకి ఎక్కడికి పోలేదు. బిడ్డ హృదయంలో తండ్రికి స్థానం ఉండకపోవచ్చు, కానీ తండ్రి హృదయంలో బిడ్డలకు ఎప్పుడు స్థానము ఉంటూనే ఉండిద్ది. కనుక ఆ కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి తండ్రి కదా, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని నూతన వస్త్రాలు కదండి, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకుని వచ్చి ఈ తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడని గొప్ప విందు చేశాడు. దేవుణ్ణి స్తుతించడం అనేది ప్రారంభం చేశాడు కదా. తిరిగి వచ్చిన కుమారుడు దేవుణ్ణి స్తుతించాలి, కానీ తండ్రి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చేర్చుకున్నందుకు స్తుతించబడ్డాడు కదండి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పశ్చాత్తాపడ్డాడో మనము కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయాం కదండి. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు కదండి. తప్పిపోయిన మన జీవితాలని మరలా
తిరిగి మరలా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకి ఏ స్థానాన్ని ఇస్తాడంటే ఇక్కడ ఆయన మనకి స్థానాన్ని కలిగిస్తాడు కదండి. తన హృదయంలో దేవుడు మనకి స్థానాన్ని ఇచ్చాడు. పాపిగా ఉన్నాం కదండి, పారిపోయాం, దేవునికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు కదండి, పిలుస్తున్నాడు. ఆయన పిలుపును అందుకుని మనం వచ్చాం. ఇప్పుడు ఆ స్థానం ఎక్కడుందంట? ఆయన హృదయంలో మనకి స్థిరమైన స్థానాన్ని దేవుడు కలుగు చేశాడు. అందును బట్టి దేవుని మనము స్తుతించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, నీవు నేను కూడా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే స్తుతించవే మనసా. హృదయము విశాలమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కానీ ఆ వ్యాధిని తొలగించినప్పుడు ఈ హృదయం మంచిగా ఉంటుంది. మంచి హృదయాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు, కోరుకుంటాడు. ఆ రీతిగాని 3 విషయాలు మీతో చెప్పాను. మొదటిది ఏమంటారంటే, ఆదరించినందుకు ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు కదండి. స్వస్థపడినందుకు శృంగారమనే దేవాలయం దగ్గర ఉన్న భిక్షగాడు దేవుణ్ణి స్తుతించి మహింపరిచాడు కదండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు తన తండ్రి ఇంట చేర్చుకుని దేవుని నామాన్ని స్తుతించాడు, మహింపరిచాడు. మనము కూడా పాపిగా ఉన్నాం, పరిశుద్ధులము కాము కదా. మనము కూడా అనేక మార్లు పడిపోతున్నాం, తిరిగి దేవుడు లేపుతున్నాడు. తిరిగి రండి కదా. ఇప్పుడైనను కదండి, ఏవేళ గ్రంథంలో చెప్తాడు, ఇప్పుడైనను మీరు మారు మనస్సు పొందండి కదండి. మీరు మారు మనస్సు పొందండి. ఇప్పుడైనా మారు మనస్సు పొందుదాం, పశ్చాత్తాపడదాం, దేవుని ఇచ్చే రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.